హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఈ రోజున రక్షణ గురించి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. అసలు రక్షణ అంటే ఏమిటి అన్న దాని మీద 90% మోర్ దాన్ దట్ చాలామందికి సరైన అవగాహన లేదు. నౌ టుడే ఐఎమ్ టెల్లింగ్, నేను చెప్పే ప్రత్యేకమైన మాట ఏంటంటే, ప్రేయర్ స్టార్ట్స్ ఆఫ్టర్ సాల్వేషన్ ఓన్లీ. ఇది మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాడు అనడానికి దేవుడు కొన్ని విషయాల్ని వాక్యంలో వ్రాయించాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని చెప్పబడింది. కానీ మార్కు సువార్త 1:4 పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము. చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్తున్నానండి, చిన్నప్పటి నుంచి భక్తిగా ఉంటున్నానండి అని చాలామంది చెప్తారు. కానీ వాళ్ళకి రక్షణ సాక్ష్యం ఉండదు. అంటే యేసు ప్రభువుతో వ్యక్తిగతంగా వాళ్ళు ఎన్కౌంటర్ అయిన అనుభవము ఉండదు. జక్కయ్యని యేసుప్రభు దర్శించినప్పుడు అతనిలో సంపూర్ణమైన మారు మనసు కలగటం మనం చూస్తాం. ధన వ్యామోహం ఉన్న ఆ వ్యక్తి దాని నుంచి విడుదల పొందుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి రక్షణ సాక్ష్యం చాలా ముఖ్యం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు భక్తే చేస్తున్నాడు, కానీ ఆ భక్తి రక్షణతో కూడిన భక్తిగా లేదు. చాలామంది ఈ రోజుల్లో భక్తి చేస్తారు, కానీ యేసు రక్తంలో కడగబడిన ఆ అనుభవం ఉండదు. వాళ్ళు చెప్పలేరు, యేసు ప్రభు నన్ను దర్శించాడు, నా పాపాల నుంచి నాకు విడుదలిచ్చాడు, ఆయన నాతో మాట్లాడాడు, తన బిడ్డగా నన్ను అంగీకరించాడు, నా జీవితం మారింది అని చెప్పి అనుభవం లేదు. చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్తున్నానండి, వేరే మార్పు ఎందుకండి, వేరే రక్షణ ఎందుకండి అని ఆలోచన సాతాను చాలామందిలో పెడతాడు. కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఒక పెద్ద యెరూషలేములో పెద్ద సమాజం అందరకు పెద్ద అయిన బోధకుడైన నికోదేము నైట్ టైం వచ్చాడు. అతను లేఖనాలని ఫాలో అవుతూనే ఉన్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఫాలో అవుతూనే ఉన్నాడు. బట్ అతనికి అర్థమైంది ఏంటంటే, క్రొత్త జన్మ అనుభవం గురించి యేసుప్రభు మాట్లాడినప్పుడు అతనికి అర్థం అవ్వలేదు. అతడు బోధకుడై ఉండి, ఈ రోజుల్లో చాలామంది యేసు రక్తంలో కడగబడిన అనుభవం చాలామందిలో లేదు. సాక్ష్యం చెప్పగల ఉండాలి, ఆ యేసుప్రభు నన్ను దర్శించాడు, నాలో మార్పిచ్చాడు. చిన్నప్పటి నుంచి భక్తి చేయడం కాదు దేవునికి కావాల్సిందే. ప్రత్యేకంగా నువ్వు యేసు ప్రభువుతో రక్షణ అనుభవంలోకి రావాలా. వ్యక్తిగతంగా యేసు ప్రభువుని తెలుసుకోవడం. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు తెలుసా అంటే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు, ఎందుకు తెలియదండి మా ముఖ్యమంత్రి అండి అంటారు. కానీ చంద్రబాబుకి మనం తెలుసా అన్నదే ప్రశ్న. ఆయనకి మనం తెలిసినప్పుడు, మనకి రక్త సంబంధం ఉన్నప్పుడు, మనకి రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మన యొక్క జీవితం టాప్లో ఉంటుంది. ఎందుకంటే ఒక గొప్ప ముఖ్యమంత్రి మనకి తెలుసు కాబట్టి. అలాగే యేసు ప్రభు తెలుసా అంటే ప్రపంచం అంతా తెలుసు అంటది. యేసు ప్రభువుకు నువ్వు తెలుసా, అది ముఖ్యమైన ప్రశ్న. అదే రక్షణ. రక్షణ అంటే ఆయనతో వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉంటారు. నీ ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత నీ ప్రార్థన స్టార్ట్ అవుతావు. ఒక వ్యక్తితో వ్యక్తిగత అనుభవం లేకుండా నువ్వు వాళ్ళతో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. చాలామంది మార్నింగ్ ప్రేయర్ చేస్తారు, తర్వాత దేవుడు నీతో మాట్లాడాడంటే చెప్పలేని స్థితిలో ఉంటారు. అలవాటైపోయిన ప్రార్థన చిన్నప్పటి నుంచి. ప్రార్థన చేశాక ఎటువంటి స్థితి మనకి కలుగుతుందో మనకి తెలుస్తుంది.
అసలు పరిశుద్ధాత్మ నింపుదల అంటేనే చాలామందికి తెలియదు. కొన్ని సంఘాల్లో వీటి గురించి మాట్లాడు. పరిశుద్ధాత్మ నింపుదల అంటేనే అసలు కొన్ని సంఘాల్లో ఆత్మవరాల గురించి కానీ, పరిశుద్ధాత్మ నింపుదల గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి క్లియర్గా తెలియని సంఘాలకి నాకు తెలిసి చాలా థియాలజీ ఈ కాలేజెస్లో పరిశుద్ధాత్మ గురించి అనుభవంతో కూడిన ఎటువంటి ట్రైనింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉండదు. అందుకే వాళ్ళు అలా పెరుగుతారు అంతే. పరిశుద్ధాత్మతో ముడిపడకుండా యేసుప్రభువును తెలుసుకోలేవు. ఇప్పుడు నడిపించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్న సంగతి చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే నడిపించిన వాళ్ళు సరిగ్గా నడిపించినప్పుడు సరైన అవగాహన ఉండదు. రక్షణ అనుభవం లేకుండా నువ్వు చెప్పగలిగి ఉండాలి, యేసుప్రభు నన్ను దర్శించాడు, నాకు మార్పు ఇచ్చాడు, తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు అనే ఒక సాక్ష్యం నువ్వు కలిగి లేనప్పుడు నువ్వు రక్షణ పొందుకున్నట్టు కానే కాదు. అర్థమైందా? అసలు నీ రక్షణ సాక్ష్యం లేకుండా నేను ప్రార్థన స్టార్ట్ అవ్వదు. చాలామంది మేము ప్రార్థన చేసామండి, అనేక అద్భుతాలు జరుగుతున్నాయంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి కార్యాలు చేస్తాడు. విశ్వాసాన్ని బట్టి చేస్తాడు అంతే. కొంతమంది వాళ్ళ తరపున ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడి కార్యాలు చేస్తాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి విడుదల పొందుకొని అద్భుతాలు చూసినా నీకు యేసు ప్రభు రక్తంలో కడగబడిన సాక్ష్యం లేకపోతే నువ్వు ఎత్తబడవు, నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళలేవు. ఇది చాలామందికి తెలియదు. పరిశుద్ధాత్మ గురించి అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు నడిపించిన వాళ్ళకి వాటి మీద ఎటువంటి అవగాహన లేదు. అపోస్తల కార్యాలు మనం చదివితే ఆ అధ్యాయం, ఆ బుక్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు కనబడుతూనే ఉంటాయి. ఈ రోజున ముఖ్యంగా నేను చెప్తాను, నువ్వు ఎవరైనా సరే రక్షణ అనుభవం నాకు కలిగి ఉన్నాను అంటే మొట్టమొదటిగా వాళ్ళకు ఉండేది ఏదో తెలుసా? ఇతరులకి సువార్త ప్రకటించి దేవుని వైపు నడిపించడానికి భారం కలిగి ఉంటారు. దట్ ఈస్ ద రియల్ సైన్ ఆఫ్ ఎ సేవ్డ్ పర్సన్. రక్షణ పొందిన వ్యక్తి యొక్క మొదటి ఆనవాలు ఏంటంటే అనేకుల్ని రక్షణలో నడిపించడానికి తపన పడుతుంటాడు. క్రీస్తును కలిగిన క్రిస్టియన్ అంటే క్రీస్తు ధరించుకుని క్రీస్తు కలిగిన మనము, క్రీస్తు ఆత్మను కలిగిన మనము, క్రీస్తుకున్న భారం మనలో ఫస్ట్ ఉంటుంది. రక్షణ పొందుకున్న తర్వాత ఆయన మన హృదయంలోకి వచ్చిన తర్వాత నశించే ఆత్మ గురించి నువ్వు పరిగెట్టడం మొదలు పెడతావు. ఇది ముఖ్యం. ఇది జరగట్లేదు నీ జీవితంలో, రక్షణ సాక్ష్యం లేనప్పుడు, నీ జీవితంలో కొంతమందిని దేవుని వైపుకి నడిపించి రక్షణలోకి నడిపించిన అనుభవం లేనప్పుడు నీ విశ్వాసాన్ని సంకించవలసి వస్తుందని ఇది వాక్యం చెప్తున్న మాట. రక్షణ పొందిన ప్రతి వాడు కూడా. సమరయ స్త్రీ యేసు ప్రభు దర్శించిన తర్వాత ఆ యాకోబు బావి దగ్గర కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పినట్టుగా, సువార్త ప్రకటించినట్టుగా మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. జక్కీ కూడా తన మార్పు ద్వారా, యేసు ప్రభు మాట్లాడిన తర్వాత తన మార్పు ద్వారా అనేకులకు సాక్షార్థమై ఉన్నాడు. అందరి ముందు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 400 ఇస్తానని. ఈ వాక్యంలో రాయబడిన విషయాలు మన జీవితంలో జరగలేనప్పుడు మన విశ్వాసము ఏ స్థితిలో ఉందో తెలిసిపోద్ది. 2 విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం. ఒకటి, నువ్వు రక్షణ పొంది ఉంటే నీకు రక్షణ సాక్ష్యము ఉంటుంది. నెంబర్ 2, నువ్వు రక్షణ పొంది ఉంటే సువార్త ప్రకటించి కొంతమందిని ఆయన దేవుని వైపుకి నడిపించిన ఒక అనుభవం ఉంటుంది. మనుషులు చెప్తారు, ఈమె ద్వారా మేము మారామంటే దేవుళ్ళకి వచ్చాం. ఇది రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది చాలామందికి తెలియదు. అసలు రక్షణ అనుభవం ఉండుంటే నీకు ఆత్మల భారం ఉంటుంది, ఇతరుల గురించి పోరాడే బిడ్డగా ఉంటావు. స్వార్థపూరితమైన బిడ్డగా నువ్వు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రక్షణ సాక్ష్యం కలిగి ఉండాలా, ఆత్మల భారం కలిగి ఉండాలా. వారు మాత్రమే
దేవుని యొక్క ఉనికిలో, ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా.